ఓకే. ఓకే. సరే కంక్లూడ్ చేస్తూ చివరిగా ఒక పాయింట్ ఈ కడపకి సంబంధించి అక్కడ మహానాడు జరగబోతుంది. అంటే చాలా చాలా కాలం తర్వాత రాయలసీమకు సంబంధించి మహానాడుని మళ్ళీ ఏర్పాటు చేయబోతున్నారు. అక్కడ ఇంత భారీ విక్టరీ సాధించిన తర్వాత మహానాడుకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు, ఏం ప్రసంగం చేస్తారంటూ కూడా కొన్ని చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా కడపలో మహానాడు పెట్టారా, లేదంటే వైసీపీకి లేదంటే రాయలసీమలో టీడీపీ కంచుకోటను మళ్ళీ రియాక్టివ్ చేయడానికి ఇలాంటి పరిణామం చోటు చేసుకుంది అనుకోవాలా? కడపలో తెలుగుదేశం తన కోసం మహానాడు పెట్టుకుంటే సక్సెస్ అవుతుంది. జగన్ టార్గెట్ చేసే దాని కోసం మహానాడు పెట్టుకుంటే బూమ్రాంగ్ అవుతుంది. తెలుగుదేశం పార్టీ మహానాడు ఎందుకు పెడతారు? వాళ్ళ పార్టీ ప్రయోజనాలు, వాళ్ళ పార్టీ ఎదుగుదల, మంచి చెడ్లు గురించి మాట్లాడుకోవడం కోసం, బూస్టప్ కోసం పెడతారు. దానికే పరిమితం అయితే అది సక్సెస్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ప్రయోజనాలు గెలిచారు, మంచి మూడ్ లో ఉన్నారు, బాగానే ఉంటుంది. కడపలో జగన్మోహన్ రెడ్డి గారి జిల్లా కాబట్టి ఆడ పెట్టేసి మహానాడు విజయవంతం చేసేసి జగన్మోహన్ రెడ్డిని ఇరిటేట్ చేద్దాం, జగన్మోహన్ రెడ్డి సంగతి తేలుద్దాం, ఇట్లాంటి ధోరణికి పోయినారంటే మాత్రం తెలుగుదేశం పార్టీకి బూమ్రాంగ్ అవుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ దేశం అంతా ఉంది, అంటే తెలుగు వాళ్ళు ఎక్కడ అక్కడ తెలుగుదేశం పార్టీ కంటే అభిమానులు ఉంటారు, కడపలో కూడా ఉంటారు. కడపలో ఉన్నప్పుడు పులివెందులో పెట్టినా తప్పులేదు, కడపలో పెట్టి ఎవరు తెలుగు మహానాడు అంటే ఏంటి? వాళ్ళ పార్టీ సభ్యత్వం వాళ్ళు వస్తారు. మహానాడులు కడపలో పెట్టినా వస్తారు, కుప్పంలో పెట్టినా వస్తారు, పులివెందులో పెట్టినా వస్తారు, వాళ్ళ పార్టీ సభ్యులే, వేరే వాళ్ళు రాదు. కాబట్టి దీనికి పెద్ద విశేషం ఏం కాదు. కాకపోతే దీన్ని చూసి కడపలో మనం ఓడించేసాం మెజారిటీ సీట్లు, ఇప్పుడు మహానాడు పెట్టాం, రేపు పులివెందులలో ఓడించేస్తాం, ఇట్లాంటి ధోరణికి కానీ వెళ్ళారంటే, ఇప్పుడు కడపలో మీటింగ్ పెట్టి మహానాడు అంతా జగన్ తిట్టడం మొదలు పెట్టారు అనుకోండి, మామూలుగానే జగన్ తిడతారు, ఇంక కడపలో పెడితే ఇంక ఉత్సాహం ఎక్కువ కదా. మన వాళ్ళు ఉపన్యాసకుడు ప్రతి ఒక్కడు ఇంక జగన్ తిడతారు, నీ పని అయిపోయింది, కడపలో వచ్చాం, నీ ఊరికి వచ్చాం, బాలకృష్ణ గారి డైలాగ్ ఉంది కదా, నీ ఇంటికి వచ్చాం, నీ ఊరికి వచ్చాం, ఈ డైలాగులు అన్ని చెప్పుకుంటా ఉన్నారు అనుకోండి. కడపలో జగన్ నామస్మరణ, మహానామస్మరణ మారిపోయి జగన్ నామస్మరణగా మారిపోయింది అనుకోండి, ఎవరు నామస్మరణ జరుగుతుందో వాళ్ళకి వెళ్ళిపోతుంది ఖాతా. కాబట్టి కడపలో పెట్టడాన్ని తప్పట్లేవు. నేనైతే ఒక రాయలసీమ వ్యక్తిగా తెలుగుదేశం పెట్టడాన్ని ఎందుకు స్వాగతిస్తున్నానంటే, కడపలో పైన తెలుగుదేశం పార్టీ తెలుసో తెలియకో ఒక పొరపాటు ప్రచారం చేస్తా ఉంటుంది. కడప కల్చరు గురించి మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులకి ఈ విషయం తెలుసు, కానీ సాధారణ తెలుగుదేశం కార్యకర్తలు కడపలో దిగిన తర్వాత ఏమనుకుంటారు? కడప పోతే ఆడేమైనా బాంబులు ఉంటాయా, పులివెందులు పోతే ఆడేమైనా ఉంటుందా, ఏడేమైపోతుంది, అదే కదా సినిమాలలో చూపించేది. కడప అంటే పులివెందులు అంటే మొత్తం టాటా సుమో వేయాల్సిందే కదా. ఇది చూసి సమాజం కూడా అట్లే అనుకుంటారు. కానీ ఇప్పుడు పులివెందుల పూర్ణ పోతే పులివెందులు పోతున్నాం అని భయంతో పోతుంటారు. పులివెందులకు పోతే గానీ ఆప్యాయతలు తెలియదు, ఎంత ఆప్యాయంగా ఉంటారు, ఎంత ప్రశాంతంగా ఉంటారు, ఎంత బాగుంటారు. పోయిన వాళ్ళందరికీ తెలుస్తుంది. పోనకు ముందు మీరైనా నేనైనా పులివెందులకు ఎప్పుడు పోకపోతే పులివెందులకు పోతున్నాం అంటే ఎట్లుంటుంది? సినిమాలు నరసింహారెడ్డి, నరసింహనాయుడు, వీరసింహారెడ్డి ఇవే గుర్తొస్తుంటాయి. అడిగి పోతే నరసింహారెడ్డి కాదు, వీరశివారెడ్డి కాదు, అడగ ఏమన్నా వారసత్వం ఉంటుంది, అన్నమయ్య ఉంటాడు, ఇట్లాంటి గొప్ప గొప్ప తత్వవేత్తలు పుట్టినటువంటి ప్రాంతం గొప్ప ప్రాంతం అని ఆడికి పోయినాక అర్థం. ఆడున్నటువంటి ఆహ్లాదమైన తోటలు, అరటి తోటలు ఇవన్నీ చూసిన తర్వాత ఇదంతా మామిడి తోటలు, అక్కడ ప్రజలే ఆప్యాయత పలకరింపులు ఇవి చూసిన తర్వాత సీన్ మారుతుంది. కానీ కడపలో కూడా తెలుగుదేశం మహానాడు పెడితే ఖచ్చితంగా తెలుగుదేశం శ్రేణులందరూ ఈ రోజైతే ఇది ప్రచారం చేసుకున్నారు, కడప కల్చరు, రౌడీయిజం, ఫ్యాక్షన్, అవి కాదు కదా. కడప అంటే ఫ్యాక్షనిజులు, కడప అంటే నరసింహారెడ్డి కాదు, కడప అంటే అన్నమయ్య, కడప అంటే యోగయామన అనే గుర్తు వచ్చేదానికి ఉపయోగపడదు. ఆ రకంగా తెలుగుదేశం పార్టీలో ఒక మానసిక మార్పు రావడానికి కడపలో పెట్టే మహానాడు దోహదపడుతుందని అనుకుంటున్నాను. వాళ్ళ కోసం వాళ్ళు మహానాడు పెట్టుకుంటే సక్సెస్ అవుతుంది, మంచిదే. కాకుండా జగన్నామస్మరణ చేసి నీ ఇంటికి వచ్చాను, నీ నట్టింటికి వచ్చాను, ఇంకా రేపు పులివెందులకు వస్తామని డైలాగులు కానీ చెప్పుకుంటూ మహాసభ ముగించారంటే మాత్రం అది జగన్నామస్మరణగా మారిపోయి జగన్కి లాభంగా మారిపోతుంది. జగన్ కడపలో మీటింగ్ పెట్టడం ద్వారా జగన్ ఏదైనా చేస్తామనుకుంటే రాజకీయంగా జరిగే పనిగా కడపలో మీటింగ్ పెట్టి కడపలో ఒక గండికోటో, ఒక గాలేరు నగరో, ఒక అంద్రినివో పూర్తి చేస్తున్న ఛాలెంజ్ తీసుకుంటే జగన్ గారికి ఇబ్బంది. మీరు జగన్ తిరగటం మొదలెట్టారనుకోండి, అది మీకే ఇబ్బంది. కాబట్టి ఏం చేస్తారని